హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు సరికొత్త వంటకంతో వచ్చాను. అదే గుడ్ల జున్ను కూర అనేది ఎలా వండుకోవాలో ఈరోజు మనం చూసుకుందాం. మరి గుడ్ల జున్ను కూర కోసం నేనైతే 5 గుడ్లు అనేది తీసుకున్నాను. ముందుగా ఆ 5 గుడ్లను కూడా చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 గుడ్లను కూడా పక్కలు కొట్టుకున్నాను. ఎందుకంటే ఈ 5 గుడ్లను కూడా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది. అలాగే జున్ను అనేది మెత్తగా స్మూత్గా నోట్లో వేయగానే కరిగిపోతుంది. అందుకు నేను 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఎంత బాగా అయిపోయిందో. తర్వాత ఒక కడాయి తీసుకొని నీళ్ళు వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఎందుకంటే జున్ను అంటకుండా చాలా నీట్గా వస్తుంది. అందుకు ఒక గిన్నె తీసుకొని అందులో ఏదైతే మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నామో ఆ గుడ్ల జ్యూస్ అనేది అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అయితే అదే విధంగా పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టుకొని దాని మీద ఒక గ్లాస్ జార్ అనేది మూత పెట్టుకున్నాను. 10-15 నిమిషాల వరకు ఆ విధంగా మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఉడకనిచ్చిన తర్వాత ఏదైతే మూత ఉందో జున్ను పైన మూత అనేది తీసేసి ఒక్కసారి మనం చాకుతో కానీ స్పూన్తో కానీ పొడిచినట్లయితే మనకి గుడ్డు అనేది జ్యూస్ అంటకుండా ఉంటే గుడ్డు అనేది చక్కగా ఉడికిపోయినట్టు జున్ను అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను ఈ విధంగా సైడ్స్ నుంచి అయితే బాగా రావడానికి చాకుతోని చుట్టూ కూడా గీసుకున్నాను. వెంటనే వంపుకున్నాను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా జున్ను అయితే వచ్చేసింది. దాన్ని అయితే నేను చాకుతోని ముక్కలు ముక్కలుగా గుడ్డు జున్ను ముక్కలను కూడా నీట్గా కట్ చేసుకున్నాను. చూడడానికి పన్నీర్ మాదిరిలాగే ఉంటుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కూర కంటే ఈ కూర అనేది ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోద్ది. చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడకాయండి. చూడండి, నేను అన్ని ముక్కలు కూడా చక్కగా కట్ చేసుకున్నాను. మరి దానికోసం 1 కప్పు ఆనియన్ పేస్ట్, 1 కప్పు టొమాటో పేస్ట్ అనేది చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుందాం. కరివేపాకులు యాడ్ చేసుకున్నాను, ఆవాలు యాడ్ చేసుకున్నాను, అలాగే మెంతులు, జీలకర్ర, వాము యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. చక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే కడాయి మాడకుండా నీట్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. వేగంగా ఉల్లిపాయ పేస్ట్ ఉడకడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత 1 కప్పు టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. మరలా మొత్తం మిశ్రమం అంతా కలవడానికి చక్కగా కలుపుకున్నానండి. చక్కగా ఉడకాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయినంత వరకు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా మరియు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని మరలా చక్కగా కలుపుకున్నాను. చూడండి, పేస్ట్ అనేది మంచి కలర్లోకి వచ్చింది. మసాలా నీట్గా ఉడికిందండి. అప్పుడు కొద్దిగా కూర ఉడకడానికి నీళ్ళు అనేది పోసుకున్నాను. చూడండి, చక్కగా కలుపుకున్న తర్వాత గ్రేవీ అనేది చాలా దగ్గరగా అవుతుంది. ఒక 2 నిమిషాల వరకు అలా ఉడికించినట్లయితే బుడగలన్నీ పైకి వచ్చి చక్కగా జ్యూస్ తయారైంది. వాటిలో మన జున్ను ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. గుడ్డు జున్ను ముక్కలు అనేవి ఈ విధంగా చేసుకుంటే స్పాంజీగా కూర అనేది ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి కాదండి, పదే పదే చేసుకొని తింటూ ఉంటారు. అంత అంటే అంత బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గుడ్డు జున్ను ముక్కలన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాను.
కూర చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. మన కూర ఉడికేలోపు మీకోసం ఒక మంచి సాంగ్ అనేది పాడుతున్నాను. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు చాటుకు ఇలా మౌనమైన వేళలో ఆమని పాడవి హాయిగా మూగవై పోకు చూస్తుంటే పన్నీర్ కర్రీ ఇలా ఉంది కదా, చాలా అంటే చాలా మంచి గుడ్ స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూర చక్కగా దగ్గరగా అయిపోయింది. మన గుడ్ల జున్ను కూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి, మన గుడ్ల జున్ను కూర అయితే నేను వైట్ రైస్లో పెట్టుకొని గుడ్ల ముక్కలు అయితే అలా పెట్టుకొని అలా నోట్లో పెట్టుకున్నానంటే సూపర్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. స్పాంజ్లా నోట్లో కరిగిపోతుంది. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా చెప్పలేను. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది.